మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ మీద ఆ మధ్య బాలీవుడ్ మీడియా అక్కడ కొన్ని బ్యాచ్లు విషం చిమ్మాయి, కామెంట్లు చేశాయి. కట్ చేస్తే వాటి కౌంటర్గా ముంబై వాళ్ళ రంగంలో దిగాడు. హెయిర్ స్టైలిస్ట్ హలీం హకీమే ఎన్టీఆర్ జుట్టుకి ఐఎస్ఐ మార్క్ సర్టిఫికేట్ ఇచ్చాడు. తనది విగ్ కాదని, తనదే కాదు హృతిక్ రోషన్ కూడా ఎన్నడూ విగ్ వాడలేదన్నాడు. కావాలంటే తన జుట్టు మీద డౌట్ పడొచ్చు, కానీ ఈ ఇద్దరు హీరోల జుట్టు ఒరిజినల్ అన్నాడు. వాళ్ళకి హెయిర్ స్టైలిస్ట్గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నానని తేల్చేశాడు. ఇది నిజంగా సాలిడ్ ఆన్సరే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఈ ఇద్దరు జర్నీ చూసినా ఎవరికైనా వాళ్ళది ఒరిజినల్ జుట్టుని తెలుస్తుంది. అయినా జుట్టు నుంచి వార్ 2 మూవీ టీజర్లో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ వరకు తెర వెనుక ఉన్న విషయం తెలియకుండా చాలామంది బురద జల్లారు. ఇప్పుడిప్పుడే వాటికి కౌంటర్లు పడుతున్నాయి. హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇద్దరు జుట్టు నిజం కాదు, కేవలం వాళ్ళు విక్ పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు. ఇది బాలీవుడ్లో పనీపాట లేని కుళ్ళు బ్యాచ్ ఎత్తుకున్న కొత్త రాగం. వార్ 2 మూవీ టీజర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ కంటే హృతిక్ లుక్కే బాగుందన్నారు. ఎందుకు ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ ఫ్లాట్గా ఉన్నాయని ప్రశ్నించారు. కాకపోతే ఎన్టీఆర్ స్టార్ అనే కంటే గొప్ప నటుడు అనేది వాస్తవం. చిరంజీవికి ఎలాగైతే స్టార్డమ్ రావడంతో తనలోని నటుడి కంటే ఫ్యాన్స్ కోసం మాస్ మూవీలు చేసి తనలోని స్టార్ని బతికించాడు, అచ్చంగా ఊరమాసు స్టార్డమ్ ఉండటం వల్ల ఎన్టీఆర్ కూడా కమర్షియల్ సినిమాలు చేయాల్సి వస్తుంది. లేదంటే తనకి కంటెంట్ డ్రివెన్ స్టోరీలు పడితే తనని డైరెక్టర్ వాడుకుంటే పర్ఫార్మెన్స్తో తను ఆటాడుకుంటాడనే పేరుంది. అలాంటి నటుడు వార్ 2 టీజర్లో బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్తో కనిపించడానికి రీజన్ తను వేసింది హ్యూమనాయిడ్ రోల్. అంటే సగం మనిషి సగం రోబో. రోబోకి మరి మనుషులకు ఉండేంతగా ఎక్స్ప్రెషన్స్ ఉండవు. కాబట్టి అలా కనిపించాడనే విషయం ఫిలిం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చెప్పేదాకా ఎవరికీ అర్థం కాలేదు. అయినా బీటౌన్ కుళ్ళు బ్యాచ్ ట్రోల్ చేసింది. ఇప్పుడు ఇందులో ఎన్టీఆర్దే కాదు, హృతిక్ రోషన్ది కూడా విగ్గే అంటూ విషయం చిమ్ముతుంది. దానికి కౌంటర్గా హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీం వాళ్ళని ఒరిజినల్ జుట్టే అని తేల్చాడు. ఇప్పుడు ఇద్దరి డ్యాన్స్ నెంబర్తో పాటు ఫైట్ సీక్వెన్స్ మతిపోగొడుతున్నాయని, అందులో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి ఫిదా అయ్యాయని దర్శకుడు అయాన్ ముఖర్జీ అనౌన్స్ చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ మీద బాలీవుడ్లో కుళ్ళు బ్యాచ్ చేసే కమెంట్లకు ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి, వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అయినా ఎన్టీఆర్ మీద ఏడుపు తగ్గట్లేదు. తననే కాదు, ఒక సౌత్ ఇండియన్, మరీ ముఖ్యంగా తెలుగోడు నార్త్ని కుదిపేస్తుంటే తట్టుకోలేని బ్యాచ్ అదే పనిగా టాలీవుడ్ స్టార్స్ని టార్గెట్ చేస్తుంది. తర్వాతి కౌంటర్స్తో అన్నీ మూసుకోవాల్సి వస్తుంది.